వరంగల్ ఎంజీఎం దవాఖానాలో వైద్య సేవల విషయంలో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎం సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూప్ రక్తానికి బదులు బి పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించి బాధితురాలిని ప్రాణాపాయ స్థితికి చేర్చిన ఘటనలో వైద్యాధికారుల తీరు ఆందోళనకు గురిచేస్తుంది. బాధితురాలి వైద్య సేవలు అందించలేమని వెంటనే హైదరాబాద్ నిమ్స్కి తరలించాలని ఆదేశించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మరో దారుణం చోటు చేసుకుంది. ఎక్కడ ఏది చూసుకున్నట్టు ఏదో ఒక దారుణం జరుగుతుంది. గత నాలుగైదు సంవత్సరాలు చూసుకున్నట్లు ఏదో ఒక ఘటన అయితే ఎంజీ ఆసుపత్రి జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు గతంలో చూసుకున్నట్లే ఎలుకలు మనుషులు కొరికిన ఘటన చూసుకోవచ్చు, అంటే పిచ్చులు ఉన్న ఘటనలు చూసుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనం పాములు కూడా సంచరించినట్టు కూడా చూసుకున్నాము. ఇలా ప్రతి ఒక్క ఘటన చూసుకుంటాం. అయితే నిన్న ఏం జరిగిందంటే ఇక్కడ ఉమ్మడి కాజీపేటకు సంబంధించినటువంటి అయోధ్యపురంకి చెందినటువంటి జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆ జ్యోతిని బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి ఎంజీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ ఎంజీ ఆసుపత్రికి తీసుకొచ్చిన క్రమంలో బ్లడ్ ఎక్కించే క్రమంలో ఏంటంటే యాక్చువల్లీ తన బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్లడ్ షాంపుల్ పంపించడం అంటే బ్లడ్ షాంపుల్ చూసిన ల్యాబ్ టెక్నీషియన్ ఏంటంటే అది సరిగ్గా పరీక్ష చేయకుండానే బి పాజిటివ్ బ్లడ్ పంపించడం వల్ల బి పాజిటివ్ బ్లడ్ ను ఎక్కించడం జరిగింది. అలా 18వ తారీఖు 19వ తారీఖు అంటే 17వ తారీఖు 18వ తారీఖు ఈ 2 రోజులు కూడా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారని బంధువులు చెప్తున్నారు. అసలు బి పాజిటివ్ బ్లడ్ ఎందుకు ఎక్కేయవలసి వచ్చింది, అసలు ఎందుకు ఎక్కించారు అనేది ఇంతవరకు వీళ్ళు కూడా తెలియట్లేదు. అయితే తన యాక్చువల్లీ బ్లడ్ మాత్రం ఓ పాజిటివ్. కాకపోతే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా చేశారు. ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వారి బంధువులు పక్కకే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎంజీ ఆసుపత్రికి ఎప్పుడు తీసుకొచ్చారు మీ సిస్టర్ ని? అసలు ఏం జరిగింది? మేము ఐదేపురం దగ్గర ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్ళాము ఫీవర్ తోని. అక్కడ నీకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి ఎంజిఎంకి వెళ్ళని మీకు బ్లడ్ ఎక్కిస్తారని చెప్పి వాళ్ళు చెప్పిళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి కలిసిన తర్వాత బ్లడ్ ఎక్కియాలమ్మా, నీకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పిళ్ళు. సరే బ్లడ్ ఎక్కియండి సార్ అని అంటే రేపు ఎక్కిస్తామని చెప్పేసి అడ్మిట్ రాసిళ్ళు. 16th రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. 17th రోజు మాకు బ్లడ్ శాంపిల్ తీసుకొని బ్లడ్ బ్యాంకు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు శాంపిల్ తీసుకొని డోనర్ దగ్గర కూడా శాంపిల్ తీసేసుకున్నారు. అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు మనకు బి పాజిటివ్ అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు పరంగానే మళ్ళీ బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించిళ్ళు. ఓ పాజిటివ్ అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. వచ్చి బ్లడ్ ఎక్కిస్తుంటే కూడా కొన్ని రియాక్షన్స్ జరిగినాయి. వామిటింగ్స్, మోషన్స్, 104 ఫీవర్ రావడం, స్టమక్ పెయిన్ లాంటివి జరిగినాయి. అయినా కూడా సిబ్బంది ఎటువంటి రియాక్షన్ తీసుకోకుండా ఒక 5 minutes ఆపి అక్కడ వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ అదే బ్లడ్ ఎక్కియడం జరిగింది. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో ప్యాకెట్ అదే బి పాజిటివ్ బ్లడ్ని ఎక్కించిళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమనిపించిందో వాళ్ళకు బ్లడ్ గ్రూప్ కాదనిపించింది. వాళ్ళు మళ్ళీ శాంపిల్ తీసుకొని బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తే ఓ పాజిటివ్ రావడం జరిగింది. ఓ పాజిటివ్ ఎందుకు వచ్చింది, మీరు కరెక్ట్ అయిన బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చింది అని అడిగితే మేము కరెక్ట్ తీసుకొచ్చినాను మా బావ చెప్పింది. బాబాయ్నే తీసుకెళ్ళాను. మళ్ళీ శాంపిల్ తీసుకెళ్ళి మళ్ళీ ఓ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ని తీసుకొని వెళ్ళిళ్ళు. మరి మేడం ఇదైతే ఇది పరిస్థితి అని చెప్పిళ్ళు. డాక్టర్ మా దగ్గరికి వచ్చి మాట్లాడిండు. అమ్మకి ఇట్లా జరిగింది అంటే మరి ఇప్పుడు పరిష్కారం ఏంది సార్ అంటే ఇంజెక్షన్స్ ఉంటాయమ్మా, వీటికి ఇంజెక్షన్స్ ఇద్దాం, దాంతో తగ్గిపోతుంది నీకైతే. ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం ఎంజిఎం ఆసుపత్రిలో జరిగింది. ఎంజిఎం ఆసుపత్రిలో జరిగినప్పుడు ఏంటంటే మనకు కూడా తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది ఓ పాజిటివ్ బి పాజిటివ్ అని చెప్పేసి. మీరు చెప్పారు అసలు మాది ఓ పాజిటివ్, మీరు ఇట్లా బి పాజిటివ్ ఎక్కిస్తున్నారని చెప్పేసి ఏమన్నా మీరు చెప్పారా? యాక్చువల్గా మనకు ఏ గ్రూప్ అనేది 2022లో చేసిళ్ళు. అక్క వాళ్ళు మర్చిపోయిళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిళ్ళు, బ్లడ్ ఎక్కిచ్చిళ్ళు, అయిపోయింది. బ్లడ్ ఎక్కించిన తర్వాత తెలిసింది ఏంటంటే బి పాజిటివ్ బ్లడ్ ఎక్కిచ్చిళ్ళు. వాళ్ళు మనకు ఓ పాజిటివ్ అని మనం చెప్పడం జరిగింది. మీరు తప్పు చేసిళ్ళు అని మనం అడగడం జరిగింది. వాళ్ళు సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వార్తను. సూపరింటెండెంట్ ఏం పట్టించుకోలేదు. తర్వాత ప్రెస్ వాళ్ళని కాంటాక్ట్ అయినాం. వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా మమ్మల్ని పిలుచుకున్నారు. సూపరింటెండెంట్ పిలుచుకున్న తర్వాత మనం పోయి కాంటాక్ట్ అయిన తర్వాత సార్ ఏమంటున్నారంటే తప్పు ఎక్కడ జరిగిందో నేను ఒక కమిటీని ఏర్పాటు చేసిన, ఆ టీం నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర తప్పు జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఇది, ఈ ట్రీట్మెంట్ చేయాలని మాత్రం ఇప్పటి వరకు అనలేదు. ఇప్పుడు బి పాజిటివ్ ఎక్కేయడం వల్ల అక్కకి ఏమైతుంది అనేది చాలా మంది నేను కూడా అనుకున్నా డాక్టర్లని. ఏ రోజుకైనా ప్రమాదమే అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ దగ్గరకు వస్తే ఇప్పటి వరకు ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి ఇక ముందు కూడా కాదు అని చెప్తున్నారు. కానీ నిన్నటి వరకు మన దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది, ఏం కాదు అని చెప్పిన డాక్టర్స్ ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నుంచి ఏమంటున్నారు అని అంటే మీరు నిమ్స్కి వెళ్ళండి, ఇక్కడ ఈ ట్రీట్మెంట్ జరగదు అని చెప్తున్నారు. నిన్న ఒక రకంగా ఇవాళ ఒక రకంగా, అంటే బయటికి ఈ వార్త తెలియక ముందు కప్పిపుచ్చడం కోసం మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్పిళ్ళు. తర్వాత ప్రెస్ వాళ్ళందరికీ లీక్ అయిన తర్వాత ఇవాళ మార్నింగ్ నుంచి ఏమంటున్నారు ఇక్కడ ఈ వైద్యం జరగదు,
మనం బ్లడ్ ఎక్కియలేం, బ్లడ్ ఎక్కిస్తే మరి రియాక్షన్స్ అయితే ఇక్కడ హెమటాలజీ లేదు, డాక్టర్స్ లేరు అని అంటున్నారు. హెమటాలజీ లేదు, డాక్టర్స్ లేరు అన్నప్పుడు మీరు ఆ బ్లడ్ ఎవరి ఆధ్వర్యం ఎక్కించిల్లు? హెమటాలజీ లేదన్నప్పుడు బ్లడ్ ఎక్కియద్దు కదా మీరు. బ్లడ్ ఎక్కియడం పోని తప్పు బ్లడ్ ఎక్కించిల్లు. ఓ పాజిటివ్ బదులుగా బి పాజిటివ్ ఎక్కించిల్లు. అది మేము అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వకపోగా మీరు ఎంజిఎం నుంచి షిఫ్ట్ కానీ మేము రిఫర్ రాసిస్తాం, మీరు అక్కడికి వెళ్ళండి అంటే, సరే మేము వెళ్తాం సార్, మీరు రెస్పాన్సిబిలిటీగా మీరు మమ్మల్ని పంపిస్తే మేము వెళ్తాం సార్ అంటే, మా రెస్పాన్సిబిలిటీ ఉండదు. మా దగ్గర తప్పు జరిగిందని మేము చెప్పట్లేదు, మా దగ్గర తప్పు జరగలేదనే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మా దగ్గర తప్పు జరిగింది అని ఒక కమిటీ చేసి ఎక్కడ తప్పు జరిగింది అనేది ఇప్పటి వరకు మనకు చెప్పలేదు. ఆ తప్పు జరిగిన దానికి ఇంతవరకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది. మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని నిన్న నుంచి చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా బ్లడ్ శాంపిల్ మళ్ళీ తీసుకోలేదు, టెస్ట్ చేయలేదు. లివర్ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం ఉన్నది అని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు మళ్ళీ ఒక టెస్ట్ చేసింది లేదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే 2 రోజుల క్రితం జరిగింది, అంటే బ్లడ్ ప్యాకెట్ ఎక్కించారు. అంటే 2 రోజుల తర్వాత ఇప్పుడు అంటే 1 డే తర్వాత మనకు తెలిసింది. తర్వాత ఏంటంటే ఇప్పటివరకు ట్రీట్మెంట్ కూడా ఎలాంటిది అందట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే డాక్టర్లు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్స్ తీసుకోలేదు. మేము అడిగిన తర్వాత ఆ పేషెంట్ అనే వ్యక్తికి, అక్కయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్నామా అని తెలవడం కోసం జనరల్ వార్డ్ నుంచి ఇంకోటి కూడా ఈ ప్రెస్ వాళ్ళు పేషెంట్ దగ్గరకు వచ్చి వీడియో తీస్తున్నారు అని చెప్పడం వల్ల వాళ్ళని కూడా రానియకుండా ఉండడం కోసం, మాకు ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలవడం కోసం జనరల్ వార్డ్ నుంచి ఏఎంసీకి తీసుకెళ్ళి ఏఎంసీ దాకా వస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేసి, అక్కడ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు. మొత్తం చేతులన్నీ వాపులు వచ్చినాయి, స్వెల్లింగ్స్ వచ్చినాయి. ఎక్కడ నుంచి కూడా వాళ్ళు పెట్టే ట్రీట్మెంట్ అనేది లోపలికి పోవట్లేదు. అసలు సెలాన్ పెడితే ఆ సెలాన్ కూడా ఎక్కట్లేదు, అది అక్కడే ఆగిపోతుంది. ముఖం మొత్తం స్వెల్లింగ్ వచ్చింది, పేషెంట్ పరిస్థితి తీవ్రంగా ఉన్నదని మనకు ఏర్పడుతుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, పేషెంట్ కి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, పేషెంట్ ప్యూర్ ఉన్నది, స్టేబుల్ ఉన్నది అని చెప్పేసి మన ఆర్ఎంఓ సార్ చెప్తున్నారు. ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మటవాడ ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ సార్ ఏమన్నారు, నేను వస్తా పదండి అని చెప్పేసి మాతో వచ్చిండు. సార్ వచ్చినప్పుడు ఒక రకంగా, సార్ పోయిన తర్వాత ఒక రకంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. సార్ ఉన్నప్పుడు ఏంది అని అంటే, సార్ ముందు కూర్చొని ఒక రకంగా అంటే, మేము చేస్తాం సార్, దాన్ని ఏం లేదు, మేము ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం, దాన్ని తీసుకొని నిమ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు చూసుకుంటారు సార్ అని సార్ ఉన్నప్పుడు అన్నారు. సార్ బయటకు వెళ్ళగానే మా రెస్పాన్సిబిలిటీ ఉండదమ్మా, మీరే చేసుకొని, మీ తరఫున ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిండు కదా, మీరు తీసుకెళ్ళండి ఇక అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పటికి కూడా అంటే ఎంజిఎం ఆసుపత్రుల్లో మాత్రం రోగుల పరిస్థితి నిర్లక్ష్యం వహిస్తుందని తెలుస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో అంటే చెప్పండి, అసలు ఏం జరిగింది, అంటే మీరు ఏమవుతారో ఆ ఎలాంటి పరిస్థితి ఉంది ఆమెకు? అంటే వీళ్ళ దగ్గర ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. వీళ్ళు మనకు సమాధానం ఏం చెప్తున్నారు అంటే, ఏదైనా కూడా తప్పు చెప్తున్నారు. ఒక్కసారి ఒక రకం, ఒక్కసారి ఒక రకంగా చెప్తున్నారు. మనకు కరెక్ట్ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒక్కొక్కసారి ఏమంటున్నారంటే, మేము అసలు ఆ బ్లడ్ ఎక్కియడానికి సంబంధం మాకు లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా బ్లడ్ అంటే వైద్యం చేసేటప్పుడు మాత్రం నిర్లక్ష్యం అయితే వహించారని తెలుస్తుంది. ఏది ఏదైనప్పటికీ ఇక్కడైతే తప్పు జరిగిందని చేసి మాత్రం వీళ్ళు అంటే బాధితులు అయితే చెప్తున్నారు. తప్పు జరిగింది, ఓకే, దాన్ని ఎలాంటి చర్యలు తీసుకొని దాన్ని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశం మాత్రం ఇలాంటి ఆలోచన మాత్రం ఇప్పుడు ఉన్న డాక్టర్లకు కానీ, ఆర్ఎంఓ కానీ, సూపరింటెండెంట్కి లేదని చెప్పేసి వీరు మాత్రం ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే దాదాపు ఇప్పుడు బ్లడ్ అయితే వేరే బ్లడ్ ఎక్కించారని చెప్పేసి స్పష్టమైపోయింది. వేరే బ్లడ్ ఎక్కడం వల్ల ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే బ్లడ్ ఎక్కడం వల్ల ఎలాంటి అంటే బ్లడ్ అనేది ఫ్లాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ ఫ్లాట్ కావడం వెంటనే అంటే మనం చూసుకున్నట్లయితే ఒక బెడ్ ఇంకో బ్లడ్ ఎక్కడం వల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లాట్ అయ్యి అంటే పేషెంట్ పరిస్థితి మరీ దారుణంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే 2 రోజులు గడుస్తున్నప్పటికైతే ఆ పేషెంట్ మాత్రం అలాంటి సిమ్టమ్స్ లేకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా అంటే మరో చెప్తున్నారు, చెప్పండి అసలు వచ్చింది అక్కని స్వెల్లింగ్స్ వచ్చినాయి కదా మొత్తం చేతులు, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు కదా సార్ వాళ్ళు చెప్పిళ్ళు. అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటే స్వెల్లింగ్ వచ్చిన కాడ కానీ అక్కడక్కడ కానీ బ్లాక్ స్పాట్స్ తయారైతాయి అని చెప్పిండు. ఆల్రెడీ ఫేస్ మీద ఉన్నాయి, అవి అంత ముందే ఉన్నాయని చెప్పేసి మనకి చెప్పిళ్ళు. ఇప్పుడు పోయి చూస్తే చేతిలోకి ఇదంతా బ్లాక్ స్పాట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. అంటే రియాక్షన్ జరుగుతుందనే కదా. ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేయకుండా పేషెంట్ ను అదే బెడ్ మీద పడుకోబెట్టి అదే మూలకు ఉంచారు. ఒక మూలను ఉన్నది ఆ బెడ్ కూడా, ఆ మూలకి ఏ డాక్టర్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు. నేను అడగడం వల్ల ఏమంటున్నారంటే, మీ దగ్గర ఒక డాక్టర్ పెట్టిన ఆయన ఎప్పటికీ 24 hours మానిటర్ చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఈ రియాక్షన్ కోసం ఇంతవరకు ఒక ఇంజక్షన్ వేసింది లేదు. ఇక్కడే ఉంచుకుంటున్నారు, నిమ్స్ పోమంటున్నారు.
ఇక్కడ ఉంటే ఏదైనా పరిస్థితి ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే మా ఆధ్వర్యంలో జరిగిందని మమ్మల్ని అనద్దు, మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి ఎవరు మన సూపరింటెండెంట్ అంటున్నారు, ఆర్ఎంఓ అంటున్నారు, అక్కడ ఉన్న వైద్య బృందం కూడా అంటుంది. సార్ మీరే కదా తప్పు చేసింది అంటే, తప్పు మా అక్కడ జరగలేదు, జరిగింది ఎక్కడో ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గర పోయి అక్కడ ఏదైనా చేసుకోండి మీరు అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా ఆర్ఎంఓ గారు మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. డాక్టర్ గారిని అడిగిన, సార్ మీరే కదా బ్లడ్ ఎక్కించింది అంటే, బ్లడ్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిల్లబ్బా, నేను ఎక్కించిన, నా తప్పేమున్నది అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా అసలు ఆయన తప్పే లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీనికి మేము మీ ముందుకు రావడానికి రీజన్ ఇది. ఇప్పుడు 21 తారీఖు ఇవాళ, ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా తీవ్రమైన సిచ్యువేషన్ లా హక్కున్నది. ఇప్పుడు ఏం చేస్తారనేది వాళ్ళ మీద ఆధారపడ్డాం. మాకు ఎటువంటి ఆపద వచ్చినా గానీ ఎంజీకే వస్తాం. ఎందుకంటే మాకు డబ్బులు లేని వాళ్ళం, పేదోళ్ళం. కనీసం 1300 రూపాయల బ్లడ్ ప్యాకెట్ కొనుక్కోలేని స్థితిలో ఎంజీకి వస్తే మాకున్న సిచ్యువేషన్ కాకుండా ఇంకొక ప్రాబ్లం ని క్రియేట్ చేసి మీరు నిమ్స్కెళ్ళని అంటే 1300 బ్లడ్ ప్యాకెట్ కొనుక్కోలేని స్థితిని వచ్చినాం మేము. ఎంజిఎం నుంచి నిమ్స్కి ఎట్లా వెళ్తాం మేము? అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎస్టిమేషన్ మేము చెప్పలేము అంటున్నారు డైరెక్ట్. సార్ మీరే కదా ఆరోగ్యశ్రీ ఉంటది కదా, ఆరోగ్యశ్రీ అయినా చెల్లించండి, అక్కడ మాట్లాడండి మీరు అంటే, ఆరోగ్యశ్రీ వర్తిస్తే లేకపోతే లేదు, మీరైతే వెళ్ళండి ఫస్ట్, తర్వాత ముచ్చారు, తర్వాత మేము ఒక డాక్టర్ని ఇచ్చి పంపిస్తాం, అక్కడ అడ్మిట్ అయ్యే వరకు ఆ డాక్టర్ ఉంటారు, తర్వాత మీ ఇష్టం అంటే ఎవరు బాధ్యత వహిస్తారు ఇక్కడ జరిగిన తప్పుకు? మొత్తానికి మాత్రం ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి. అంటే పేషెంట్ పరిస్థితి మరీ క్రిటికల్ గా తయారవుతుంది. ఏది ఏమైనప్పటికీ అంటే మనం అనుకున్న అంటే సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడిప్పుడే మనకు అంటే బయటకు పొక్కుతుంది. అవి బయటకు రావడంతో అంటే ఇప్పటికైనా వైద్యులు వారికి సంబంధించిన ట్రీట్మెంట్ అందించి అంటే జ్యోతి యొక్క ప్రాణాన్ని కాపాడాలని మాత్రం బంధువులు వేడుకుంటున్నారు. అయితే ఇప్పుడు నిమ్స్కి పోతే మాత్రం పరిస్థితి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో మేము డబ్బులు భరించలేము, ఇక్కడ ఉన్న కనీసం బ్లడ్ ప్యాకెట్ కొనుక్కోలేని దుస్థితిలోనే మేము ఎంజిఎం ఆసుపత్రికి వచ్చాము. ఇక్కడికి రావడం అంటే మాకు ఒక చిన్న సమస్య ఏమంటే దీన్ని పెద్ద అంటే ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన దుస్థితి మాత్రం ఎంజిఎం ఆసుపత్రి కలిగింది. వీరిపైన అంటే ఎలాంటి చర్యలు తీసుకొని పక్క పెట్టండి, కాకపోతే మా ప్రాణం అంటే మా అక్క ప్రాణం మాత్రం కాపాడాలని చెప్పేసి మాత్రం తమ్ముడు వేడుకున్న పరిస్థితి మాత్రం చూస్తున్నాము. కెమెరామెన్ తేజతో అశోక్, సంస్కృతి టీవీ, వరంగల్.